ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనుడు బ్రదర్ భక్త్ సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు. మే 14. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. దావీదు యుద్ధమునకు పోకుండా మేడ మీద తిరుగుచు పైనుంచి బెత్షెబా అను స్త్రీని చూచి ఆమెను కోరుకొని ఆమె విషయము పాపము చేయగా ఆమె గర్భవతి ఆయను. దావీదు ఈ విషయమును కప్పిపుచ్చుకొనుటకు గాను తరువాత అనేక ఉపాయములను పన్నెను, అనేక విధములను వాడెను. ఒక పాపమును కప్పుటకు పాపముతో కూడిన ఇతర మార్గములను వెదకసాగెను. అట్లు వేషధారుడయ్యను. తన పాపము వెల్లడి అగునని తెలియగానే ఆ స్త్రీ యొక్క భర్తయగు ఉరియాను యుద్ధభూమి నుండి పిలిపించి ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నట్లు నటించుచు యుద్ధము విషయము సేనాధిపతియగు యోవాబు అతని సైన్యము యుద్ధ భటులను గూర్చియు సంగతులు అడగనారంభించును. తరువాత దావీదు ఉరియాతో, ఉరియా, చాలా అలసిపోయి ఉన్నావు, నీవు ఇంటికి వెళ్ళి కొన్ని దినములు విశ్రాంతి తీసుకొనుము అని చెప్పెను. ఉరియా రాజుగారి భవనము నుండి బయటకు వెళ్ళక ముందే ఒక సేవకుడు రాజుగారి భోజనపు బల్లపైనున్న అనేక రుచిగల భోజన పదార్థములను ఉరియా యొద్దకు తెచ్చెను. ఆ దినమున ఉరియా పక్షముగా రాజు ఎంత దయను చూపించుచున్నాడు. ఒక పాపము రెండవ దానికి, అది మూడవ దానికి, అది నాలుగవ దానికి నడిపించును. జ్ఞానవంతుడైన గొప్ప రాజు వ్యభిచారములో మొదటి రకపు వాడై పిమ్మట మోసగాడు, వేషధారి, అబద్ధీకుడును ఆయను. ఇదంతయు ఒక్క పాపమును కప్పిపుచ్చుటకే. ఊరియా ఇంటికి వెళ్ళక రాజనగరు ద్వారము వద్దనే పరుండి నిద్రించెను. మరునాడు దావీదు సంగతి తెలుసుకొని, ఊరియా, నీకింకనూ అలసట తీరలేదు, కొన్ని దినములు నీవు సెలవు తీసుకొనవచ్చును అని ఊరియాతో అనెను. అయినను ఊరియా ఇంటికి వెళ్ళనే లేదు. సైన్యమంతయు యుద్ధభూమిలో నుండగా తాను తన స్వంత సుఖమును కోరుకొనలేనని ఊరియా ప్రత్యుత్తరం ఇచ్చెను. కనుక దావీదు పన్నిన ఉపాయము పనిచేయలేదు. చివరకు ఉరియాను చంపించదలచి యోవాబు ద్వారా ఆ పనిని జరిగించెను. ఎంత విచారము! జ్ఞానవంతుడైన రాజు చివరికి నరహంతకుడయ్యను. ఉరియాను చంపించవలనను ఉద్దేశము దావీదునకు లేదు. వ్యభిచారము చేయవలనను ఉద్దేశము లేదు. తనలో మరుగై ఉండిన ఈ స్వభావమును దావీదు ఎరుగడు. శోధన కలిగిన తరువాతనే తన హృదయం ఎంత చెడ్డదో దావీదు గ్రహించెను. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.